శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే. మేడం, సోషల్ మీడియాలో చూస్తున్నాము అరవ శ్రీధర్ ఎమ్మెల్యే తనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి ఆ అమ్మాయిదే తప్పు అంటూ ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. అసలు ఈ వ్యవహారం పైన మీ అనాలిసిస్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇసుక తక్కడ పేట తక్కడ, ఇక్కడ ఎవరు సరైన వాళ్ళు అనటానికి లేదు. కాకపోతే ఆ అమ్మాయి ఒక సామాన్య పౌరురాలు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఈ పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే, అంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత గల మనిషి, ఒక నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన మనిషి. అసలు ఏ మనిషి అయినా ఓ మానవ పుట్టుకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలనేది ఉంటుంది. కానీ మామూలు మనుషులు ఉన్నారా లేదా అనే దానికంటే కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత గల మనిషి బాధ్యతగా ఉండాలి. ఇతను బాధ్యతగా లేడు అనేది అర్థమైపోయింది క్లియర్ కట్గా. ఇంక ఇప్పుడు మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ అసలు సమస్యని సమస్యగా చూడటం మానేసి మనం అనుకున్నదే కరెక్టు, మనం అనుకున్న దానికి ఎవరి దగ్గరగా ఉన్నారో చూసి వాళ్ళే కరెక్టు, అది వాళ్ళది తప్పు అనేది ప్రస్ఫుటంగా కనపడుతున్నప్పటికీ కూడా అలా మాట్లాడే బ్యాచ్ తయారైపోయారు వాళ్ళ సొసైటీలో. ఇప్పుడు ఖచ్చితంగా తప్పును తప్పు, ఒప్పును ఒప్పుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సరే, ఈయన ప్రజాప్రతినిధి, ఈయన మీద చాలా బాధ్యత ఉంది అనుకున్నాము, ఈయన అలా ఉండాలి, ఓకే. మరి ఆమె వైపు నుంచి చూద్దాం. ఆమె పెళ్ళయింది, ఓ బాబున్నాడు, పెళ్ళై 5 సంవత్సరాలు, ఓ 3 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటుంది, కానీ విడాకులు తీసుకోలేదు, బాబుని తనతోనే ఉంచుకుంటుంది. తండ్రి ద్వారా ఒక కంపాషనేట్ గ్రౌండ్స్లో ఉద్యోగం వచ్చింది ఈమెకి, కానీ అది ఇంకా పర్మనెంట్ అవ్వలేదు అంటున్నారు, ఏదేదో కథలు చెప్తా ఉన్నారు. మరి ఈవిడ అసలు ఎందుకు ఇతనితో పరిచయం లేదు ఈమెకి. అసలు ఈమె ఊరికే ఫేస్బుక్లో ఒక కంగ్రాచ్యులేషన్స్ చెప్పిందంట ఎమ్మెల్యే అయ్యాడని. మొదటి విడతలోనే వీళ్ళు 2 గంటలు మాట్లాడుకున్నారంట. సరే, 2 గంటలు మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇంకా అది అది అలా 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 వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి ఆగింది. సరే, దీన్ని కొంతమంది ఏమంటున్నారు, పొలిటికల్ గేమ్ అని, అలాగే పొలిటికల్గా ఆమె కుట్ర జరిగింది అని, ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అని, ఇలా రకరకాలు మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా చాలామంది మీద స్ట్రింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, వాళ్ళు దొరకరే. మరి చాలామంది మీద కుట్రలు జరుగుతాయి, వాళ్ళు బలెవరే. ఇప్పుడు ఇతనికి బలహీనత ఉండబట్టే ఆమె ఇతనితో ఆడగలిగింది. పోనీ ఆమె చేసింది అనుకుందాం, కుట్రే చేసింది, ఒప్పుకుందాం, కుట్ర చేసిందని ఒప్పుకుందాం. నీ క్యారెక్టర్ ఏమైంది ఇక్కడ? పైగా ఇతనికి ఇంకా పెళ్లి కాల, ఆ అమ్మాయికి పెళ్ళయింది, విడాకులు కాల. పెళ్ళయి ఇతనికి పెళ్ళి అయినా విడాకులు అయినప్పటికీ రెండో వ్యక్తికి పెళ్ళి అయ్యి విడాకులు అవ్వకపోతే వాళ్ళతో సంబంధం కుదరదు. నీకు పెళ్ళి కాకపోయినా ఆమెకు విడాకులు అవ్వకపోతే కుదరదు. అట్నుంచైనా అదే ఇద్దరుకి. మరి అసలు ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. అందుకే నేనన్నా ఇసుక తక్కడా పాడ తక్కడా అని. ఆమె కుట్రలు చేసింది అనుకోండి, కవ్వించింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, శ్రీధర్ని వెనకేసుకు రావాలనుకున్న వాళ్ళు ఆమె కవ్వించింది, ముగ్గులోకి దింపింది. మరి వీడేమో పసిబాబు చాక్లెట్ ఇస్తే వెళ్ళిపోయాడు. ఇలాగే కదా మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు 7 ఏళ్ల పిల్లల్ని 8 ఏళ్ల పిల్లల్ని అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళకి ఏదో చాక్లెట్ ఆశ చూపించో లేదా ఇంకోటో చూపించి. కానీ అరవ శ్రీధర్ అంత చిన్నపిల్లాడు కాదు కదా, ఆ అమ్మాయి మాయ చేస్తే మోసపోవటానికి. అందుకని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి అంటే, నైతిక విలువల పట్ల పట్టింపు లేకుండా అయిపోయింది వాళ్ళ. నేను ఎమ్మెల్యేనా,
నేను ఒక బాధ్యత గల భర్తనా లేదు ఇక్కడ. నాకు దొరికారా అంతే. ఇద్దరు. కాకపోతే ఈ అవకాశాలు మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి సమాజం కూడా మగవాళ్ళ వ్యక్తిత్వం గురించి ఎక్కువ మాట్లాడదు, వాళ్ళ శీలం వాటి గురించి పెద్దగా మాట్లాడదు కాబట్టి వాళ్ళకేమీ పట్టింపు లేకుండా ఎక్కువ మంది చేస్తారేమో. ఇప్పుడు స్త్రీలు కూడా ఏం తక్కువ తినట్లేదు ఈ విషయంలో. లేకపోతే ఇప్పుడు మనం ఇంతకుముందు రాజకీయాల్లోనే ఉండి దువ్వాడ సీను, దివ్యల మాధురి ఉన్నారు. ఆయనకు విడాకులు కాల, ఆమెకు అయినయో లేదో విధమిద్దంగా తెలియదు. వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా నుదుటిని సింధూరం దిద్దుతున్నాడు, దండలు మార్చుకుంటున్నారు. ఇప్పుడు చూసే వాళ్ళకి వీళ్ళు భార్యాభర్తలు అనిపించుకుంటున్నారు. నా రాజా, నా మగుడు, మా ఆయన అని ఆవిడ చెప్తుంది, ఆయన అదే పద్ధతిలో చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు బయట ప్రపంచానికి తెలిసే మనుషులు కాకుండా మామూలు మనుషులు అనుకోండి, అసలు వీళ్ళ పేర్లు మనం మాట్లాడడం కూడా. కానీ వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారే, ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళకి మీడియా సపోర్ట్ ఉండటం వల్ల, లేకపోతే డబ్బులు ఉండటం వల్లనో, లేకపోతే వాళ్ళని కొంచెం మోసేవాళ్ళు ఉండటం వల్లనో అసలు వాళ్ళది తప్పుగా మాట్లాడట్లేదు. వాళ్ళు చాలా బాగా చాలామంది అవుతున్నారు పెద్ద మనుషుల్లాగా. ఇప్పుడు నరేష్, పవిత్ర లోకేష్ కూడా అంతే కదా. ఈ మధ్య ఎక్కడ కనిపించినా పవిత్ర నరేష్ అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? సాధ్యం కాదు కదా. ఇప్పుడు మీరు సహజీవనం చేస్తున్నారా, లేదా పెళ్లి చేసుకున్నారా? ఏ ఉద్దేశంతో మీ ఇద్దరికి ఒక రిలేషను, మీ రిలేషన్ ఏమంటారు చెప్పండి. ఇది మనము ఈ ఇద్దరిని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇవాళ ఈ ఇద్దరు మీడియాలో భార్యాభర్తలుగా చలామణవుతున్నారు ఈ రెండు జంటలు. ఇది ఏమవుతుందంటే కోతి కొబ్బరికాయ దొరికింది అన్నట్లు వేరే వాళ్ళకి ఏవో వాళ్ళ గురించి ఏమంటున్నారు, వీళ్ళ గురించి ఏమంటున్నారు, మేమైనా తప్పు చేసింది, ఇంకెవరు తప్పు చేయలేదా, ఇవన్నీ వచ్చేసేసరికి ఏమైపోతుంది అంటే, ఏమో వాళ్ళు కూడా కరెక్టేనేమో. అంటే ఇది ఒక జనరలైజ్డ్ ఫినామినా అయిపోతుంది. అందుకే ఇప్పుడు కొత్తగా ఇట్లాంటి వాటిలో ప్రవేశించే వాళ్ళకి ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఒక మార్గదర్శకుల్లాగా అయిపోతున్నారు. ఈ ఇద్దరి గురించి మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం. కనిపించకుండా చాలామంది ఉన్నారు, వాళ్ళే నొచ్చుకోక్కర్లే. కానీ ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అసలు వీటి వల్ల సమాజంలో ఏ విధమైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు బయట ప్రపంచంలో లేరని కాదు, మామూలు వాళ్ళు. ఇప్పుడు నేను ఇందాక ఏమని చెప్పాను, ఈయన ఎమ్మెల్యే, ఈయన మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఆమె ఒక సాధారణ పౌరురాలు. మామూలుగా ఇతను అరవ శ్రీధర్ కాకోకుండా ఒక మామూలు వ్యక్తితోటి ఆమె అలా ఉందనుకోండి, అసలు వార్త అయ్యేది కాదు. అంటే మీరు వార్తల్లో వ్యక్తులు కాబట్టి మీరు ఇంకాస్త జాగ్రత్తగా, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ భర్త అయినాకైనా, ఏ భార్యకైనా ఇలాంటివి కరెక్ట్ కాదు. కానీ ఒక సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదు ఒక అందరికి ఎక్కువగా కనిపించే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు వార్తల్లో ఉంటారు. ఈ ప్రతిరోజు వార్తల్లో ఉండేవాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళపైన 1000 కళ్ళు ఉంటాయి. అందుకని చాలా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరి ఇప్పుడు జనసేన పార్టీ ఏం చేస్తుంది అనేది చూస్తున్నారు. ఒక కమిటీ వేశారు అంటున్నారు. ఏ కమిటీ వేసినా ఆ ఫోటోల్లో ఉన్నది, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని అతను అనలేకపోతున్నాడు. ఎందుకంటే అతనే కాబట్టి. సరే, ఆమె మాయ చేసింది, ఆమె వలప వల విసిరింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వలప వల విసిరినా సరే నువ్వుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి కాబట్టి. ఇది ప్రజాప్రతినిధిగా ఉండటం అనేది అది ఒక సంతోషాన్ని ఇచ్చే విషయం. ఎంత చాలా గ్లోరిఫైయింగ్గా ఉంటుంది ఒక ప్రజాప్రతినిధి అంటే.
అందరూ నమస్కారాలు చేస్తారు, ఏవో చాలా ఉంటాయి. నీకు ఒక గవర్నర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి. ఉమ్, నీకు ఒక పార్టీలో నువ్వు పని చేస్తే నిన్ను గుర్తించి బీఫామ్ ఇస్తారు, నువ్వు పోటీ చేస్తావు, గెలుస్తావు, ప్రమాణ స్వీకారం చేస్తావు, తర్వాత ప్రజల్లోకి వెళ్తూ ఉంటావు, జేజేలు కొట్టించుకుంటూ ఉంటావు, దండాలు పెట్టించుకుంటావు. ఇన్ని చేస్తున్నావు అంటే నీకు ఇవన్నీ ఊరికే ఆయాచితంగా రావు. నువ్వు ప్రజలకు సేవ చేయాలి, అలాగే ఆదర్శంగా ఉండాలి. అందుకని ఏ రకంగా చూసినా సరే, ఎంతమంది ఓరసీలు మేనకలు వచ్చినా సరే, నువ్వుగా ఉండాల్సిన అవసరం ఉంది.